ఇప్పుడంటే మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటున్నాం. అప్పట్లో అడవుల్లో మీరు ఎలా ఫాలో అయ్యేవాళ్ళు? ఫస్ట్ పైలట్ ఆయన ఉంటాడు, ఆయన తర్వాత మరో 2 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ సూర్యుడు ఉండడు. దక్షిణం వైపు ఇటు సైడ్ మేడారం ఉంది, పోవాలి. ఒక అడవి ఎట్లుంటది, తర్వాత వాగులు ఏముంటాయి, తర్వాత బాటర్లు ఏమొస్తాయి, ఇవన్నీ అండర్స్టాండింగ్ ఉంటది. మనిషి ఏమైనా అంటే పరధ్యానం ఉన్నాడు అనుకో, మళ్ళీ గుండ్రగా తిరుగుతాడు, అక్కడే తిరుగుతుంటాడు. ఇట్లా తిరగకుండా పైలట్ చాలా సీరియస్ గా ఉంటాడు. తన ఆలోచన అంతా కూడా కంప్లీట్ గా ఆ పోయే డైరెక్షన్ స్ట్రైట్ గా పోతుండా లేదనేది తనది ఉంటది. మిగిలిన డిప్యూటీ కమాండర్ ఉంటది, కమాండర్ ఉంటది. కొన్ని సందర్భాలు తప్పినాయి 1 గంట పోవాల్సింది 8 గంటల ప్రయాణం అయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. మేము డ్రెస్ ఉన్నాం కాబట్టి వాళ్ళు గమనించి హెడ్ కానిస్టేబుల్ ఏంటంటే బాజు ఆటో భయ్యా అని చెప్పి ఈ అడవిలో హిందీలో మాట్లాడేది. వెంటనే మేము డౌట్ చేసి ఇది పోలీసులు అనే దాంతో వెంటనే మేము వెపన్ కార్ట్ చేసినాం. ఏపీఎస్పీ పోలీసులు ఎక్కడ కూడా మా పైకి దాడికి రాలే. వాళ్ళు ఎవరు వచ్చిందంటే సివిల్ పోలీసులు కూడా అందరు కాదు. మళ్ళీ ఒక కానిస్టేబుల్ నడవకపోతే ఒక తన్నదన్నిండు మా దాంట్లో ఒక సభ్యుడు ఆ టైంలో లోడ్ చేసుకుని ఏదన్నా ఫైర్ చేసుకుంటారు. అప్పుడు ఏం జరిగింది? ఫైరింగ్ చేయకుంటే ఇంకా వేరే సమస్య ఏం లేదు. ఆ తప్పని పరిస్థితి. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. సంతోష్ కుమార్ అనే సిఐ ఉన్నాడు, ఆయనది ఖమ్మం. సిఐ కొద్దిగా అంటే మా కోసం చాలా ఎంగేజ్ అయ్యండు, సీరియస్గా ఎంగేజ్ అయ్యండు. కానీ అందరూ ఎస్ఐలు కూడా ఎంగేజ్ కాలే, అందరు కానిస్టేబుల్ కూడా ఎంగేజ్ కాలే. వాళ్ళకి తెలుసు కదా పీపుల్స్ వారు ఏంటనే విషయం వాళ్ళకి తెలుసు. ప్రజలు నిత్యం కలుస్తుండ్రు. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళంతా కూడా పేద రైతుల బిడ్డలే కదా, వాళ్ళకి ఎందుకు ఉండదు కదా సార్. ఇప్పుడు వాళ్ళు కూడా పోలీస్ డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసి వస్తుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మీరు కూడా పెత్తందారి వ్యవస్థ మీద, భూస్వాముల మీద పోరాటం చేస్తున్నారు. ఒక స్వరాజ్యాన్ని తీసుకురావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో ఇద్దరి మధ్య కక్ష అనేది ఎందుకు ఆ స్థాయిలో పెరిగిపోయింది? పోలీసులకు పీపుల్స్ వార్ పార్టీ కక్ష ఏమీ లేదు. అనివార్యమైన యుద్ధం కాబట్టి యుద్ధం చేయడమే తప్ప ఇప్పుడు అట్లా అనుకుంటే పీపుల్స్ వార్ పార్టీ అనేకమైన ఘటన లోపల వాళ్ళని వదిలేసడం జరిగింది కదా. ఇప్పుడు ఈ ఘటనే ముగ్గురు వదిలేసినాం కదా. అంటే తుపాకులు ఇవ్వడం అనేది విధానం కాదు కాబట్టి ఇవ్వలే, గానీ యాక్చువల్ గా వాళ్ళకి సంబంధించిన వంట సరుకులు మళ్ళీ పంపినాం కదా మేము ఐలాపూర్ కు. అంటే తిండికి ఇప్పుడు వాళ్ళకి పోకపోతే ఇప్పుడు వర్షాలు, వరదలు, రోడ్లు లేవు. వర్షాల టైంలో మీరు ఇరుక్కుపోయినట్టే వాళ్ళు ఫారెస్ట్ లో ఇరుక్కుపోయారు. అంటే వాళ్ళ క్యాంప్ గానీ ఏంటంటే వరదలు, వర్షాకాలం కాబట్టి ఏంటంటే తిండి సమస్య ఉంది, వాళ్ళకి కూడా సమస్య ఉంది లోపల. వాళ్ళే కాదు అనేక ఘటన లోపల, అనేక ఫైరింగ్ లోపల కూడా మేము అక్కడ వాళ్ళని సరెండర్ చేసుకొని వాళ్ళు వదిలిపెట్టి ఉన్నాయి కదా. ఎవరిని అట్లేం చేయలే. అందరినీ పోలీసులను చంపడం అనేది పీపుల్స్ వార్ విధానం కాదు అది.